కాలేజ్ అవ్వగానే డైలీ వర్ష్ ఇంటికి రావాలి కదా, ఈరోజు ఇంకా రాలేదేంటి? ఏదైనా ట్యూషన్కి వెళ్ళుంటుందా, లేదంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళుంటుందా? ఎదురు చూడడంలో ఇంత బాధ ఉంటుందని ఇప్పుడే అర్థమవుతోంది. అయినా బయటకు వెళ్ళాలనుకుంటే ఇంటి దాకా వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళొచ్చు కదా. సర్లే, తన కోసం నేను ఇలా ఎదురు చూస్తూ ఉంటానని తనకు తెలియదు కదా. రోజు టైంకి వచ్చేది, ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ వదిన్ని గాని విజయాన్ని గాని అడిగితే? అమ్మో వదులే. మరి ఇంకెవరిని అడగాలి? ఎవరినో ఎందుకు, వర్షను అడిగితే సరిపోతుందిగా. మీరు డబ్బులిచ్చేదాకా మా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. మా డబ్బులు మాకిచ్చి అప్పుడు మీ చిన్న కూతుర్ని మీరు తీసుకెళ్ళండి. మాకు రావాల్సిన అసలు 5 లక్షలు, 2 రూపాయలు వడ్డీ. ఇప్పటికీ 2 సంవత్సరాలైంది. అసలు వడ్డీ కలిపి 7 లక్షలు. హలో, హలో, మిమ్మల్ని. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? అది హాయ్ వర్ష, ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, నేను మాట్లాడుతున్నాను, నీకు వినిపించలేదంతే. అవును, ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికి? అదే రోజు ఇంటికి వస్తావు కదా, ఇంకా రాలేదేంటా అని. ఓ, ఆ విషయం అడగడానికి ఫోన్ చేసావా? అంటే దాని గురించి అని కాదు. మరి దేని గురించి? ఎప్పుడు ఫోన్ చేయరు కదా, సడన్ గా ఫోన్ చేశారంటే ఏదో కారణం ఉంటుంది కదా, చెప్పండి. అది చెప్దామంటే చెప్పండి. నీకేదో మూడ్ బాలేనట్టుంది. యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే, మొన్న వదిన నా వల్ల నిన్ను కొట్టింది కదా, సో నీకు సారీ చెప్దాం అనుకున్నాను. ఇంట్లో కుదరలేదు. అంటే నువ్వు వద్దన్నా కూడా నేను బైక్ ఎక్కించుకున్నాను కదా, తప్పు నాదే కదా, సో సారీ. దీనికి ఫోన్ చేశారా? అంతే అంతే, దానికోసమే ఫోన్ చేశాను. సరే అయితే బాయ్. అయ్యో హలో, మనసులో ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ ఆడపిల్లల్ని పెట్టుకోకూడదు. వాళ్ళెక్కడున్నా సరే మనసులో అల్లకల్లోలం చేస్తూనే ఉంటాను. ఏంటి దేవుడా ఈ ఆడాళ్ళు! ఓ అత్త, ఏ నీడ కూర్చొని ఉండవు, ఇంట్లో జాగా లేనట్టు. ఓ అమ్మ, నిండా కోపంగా ఉన్నట్టుండవే. ఎవరి మీద కోపం? ఏమై ఉండదు అత్త. ఓ అత్త, ఏంది ఇట్ట తోసేస్తా ఉండవు? అంత తప్పు నేనేం చేసినాను? ఏం చేసినావో తెలీదా నీకు? ఏ పని పట్టినా మాయత్త అని నా వెంట తిరిగేటోడివి. ఇప్పుడేమో పెళ్ళం వచ్చినది కదా, ఆ పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగేదానికే సరిపోతుండదు నీకు. నేనాడ తిరిగినానత్త? మరి ఇందాకేంట్రా నువ్వు ఆ పాప కోసం వచ్చేసి ఓ అని అట్టత్తా ఇట్టత్తా ప్లీజ్ అత్తా అని మాట్లాడేసి ఉండవో? అరే, ఆ పాప ఏ తప్పు చేయలేదని చెప్తా ఉన్నాను, అది కూడా తప్పేనా? ఇంతకు ముందు నేనేమైనా మాట్లాడినానంటే నా పక్కనే నిలబడేటోడివి. అట్లాంటిది ఇప్పుడు నీ పెళ్ళానికి సపోర్ట్గా వచ్చి నిలబడుతుండావు. పోరా.
నీ పెళ్ళంతోనే పో, నాకేం పనిలే. ఓతో యాడికి పోమంటావు? నేను నిడిచిపెట్టి నేను ఆడికి పోవాలా? ఆ నిడిచిపెట్టి పోయేవాడిని అయితే ఎప్పుడో దేశాలు అమ్మడబడి పోయేవాడిని. నీ వల్ల కదా ఇంటూ ఉండేది నేను. ఈ కబుర్లన్నీ బానే చెప్తావురా నువ్వు. చిన్నప్పటి నుంచి ఎట్టా చూసుకున్నాన్రా నిన్ను. నీ లాగు లేసిన దాన్ని, నీకు చొక్కాలు తొడిగిన దాన్ని, నీ తల దువ్వి బొట్టు పెట్టిన దాన్ని, స్నానం చేయించిన దాన్ని, అట్టంటి దాన్ని నన్నిడిసిపెట్టి నిన్న కాక మొన్నొచ్చిన పెళ్ళాం తరపున మాట్లాడతావా నువ్వు? హ. ఆ. అన్నీ చేసింది నువ్వే, నేనేమన్నా కాదన్నానా? అది కాదత్తా, మా అమ్మ పోతా పోతా అరే నేను చచ్చిపోతాడాను అనుకుంటా ఉండవేమో, ఇదిగో మీ అమ్మ అని చెప్పి నిన్ను అప్పగించేసి పోయి ఉండదు. అట్టంటప్పుడు నిన్ను కాదని ఎట్టా అనుకుంటానత్తా నేను? చూడు, నువ్వు నవ్వుతా ఉండవు అనుకో, మల్లెపూ మాదిరి అందంగా ఉంటావు. ఇదే 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 ఇట్ట కోపంగా ఉండవు అనుకో, ఇంటి ముందు దిష్టి బొమ్మ మాదిరి ఉంటావు. ఏమిరా వాగుతుండావు? మెట్టిరిగిపోద్ది. ఏమి పోలిక బాలేదా? సరే, ఇంకోటి ఏదైనా పోలిక చెప్తానుండు. నువ్వు ఏ పోలికలు చెప్పబనలేదో పో, పోయి పడుకో పో పో. పోతాను లేత. సర్లే గానీ తిన్నా? నా కాకలు లేదులే, నువ్వు తిన్నావుగా. పొయ్యి నీ పెళ్ళం అడుగు తిన్నదా లేదా అని. ఇదిగో నువ్వు మాటి మాటికి పెండ్లం పెండ్లం అనబాక. ఎవరైనా ఇంట్లో నీ తర్వాతే నాకు. ఇట్ట కమ్మటి కబుర్లు చెప్పడం మాత్రం బాగా నేర్చుకుని ఉండవురా నువ్వు. ఇంతకు ముందు ఎట్లుండేవాడివి? నువ్వు తాగి పడిపోతే లోనికి మోసుకొచ్చేదాన్ని నేను. ఎప్పుడన్నా బాధగా ఉండదంటే సరేలే, అంత తాగి పడుకుంటే ప్రశాంతంగా పడుకుంటాడని చాటుగా మందిచ్చిందాన్ని నేను. చివరికి నువ్వు జైల్లో ఉంటే కూడా మందు తెచ్చిందాన్ని నేను కాదారా? ఇప్పుడు ఎవరు కాదన్నారత్తా నిన్ను? నాకు అవన్నీ చేసింది నువ్వే, నాకన్నీ నువ్వే. మరప్పుడు ఎందుకంట మాట్లాడినావో? ఏదో మాట్లాడాల్సి వచ్చినది మాట్లాడినాను. నా మాటలకు ఎదురు మాట్లాడినావంటే నీకు నా మీద గౌరవం తగ్గిపోయినదనే కదా. నువ్వంటే నాకు గౌరవం తగ్గిపోవడమా? హ, అది జన్మలో జరుగుద్దా? నెవర్. నువ్వు అట్టంతా అనుకోబాకత్తా. నువ్వు నా బంగారాను అత్తా. సర్లేగానే చాలా దినాలై ఉండదే. బిర్యానీ చేస్తున్నావు, తింటావా? బిర్యానీ